హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ నవ్వుల పల్లకి నుంచి రచించిన వారు అగస్త్య ప్రగ్గడ హేమంత. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఉంచండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. ఆ అమ్మాయి పేరు కవిత. ఏదో ఒక గొప్ప పని చేసి పెద్ద పేరు సంపాదించుకోవాలన్నది ఆమె కోరిక. పైగా సాహిత్యం అందుకు దగ్గర దారి అని ఎవరో ఎప్పుడో ఒకసారి ఆమెతో అన్నారంట. అదిగో అప్పటి నుంచి కవిత్వం రాయటం ఆమె హాబీ అయి కూర్చుంది. అంతేకాదు, పప్పన్నంలో నెయ్యేసుకుని ఆవకాయ నంజుకొని తింటే ఆ రుచి అద్భుతం. ఆనపకాయ ముక్కల పులుసులో వడియాలు నంజుకొని తింటే దాని రుచి అమోఘం. వేరుశనగ గుళ్ళు, జీడిపప్పులు వేసి చేసిన పనసపొట్టు కూర రుచి ఆహా. మినప్పట్టు, కొబ్బరి పచ్చడిల కాంబినేషన్ ఓహో. వీటన్నిటికీ మించింది, అత్యంత రుచికరమైనది ఒకటే ఒకటి ఉంది. అది మన సోదితో అవతలి వాడి బుర్ర తినటం. బ్రెయిన్ ఈటింగ్ అనేది ఒక హుందా అయిన హాబీ అనేది కవిత గారి అభిప్రాయం కూడాను. అందుకే రాసింది రాసినట్టుండక తన కవిత్వం అందరికీ బలవంతంగా చదివి వినిపిస్తుంది. పోనీ ఆ విన్నవాళ్ళు విన్నట్టు క్షేమంగా ఉంటున్నారా అంటే అమాంతం అలాగే వెనక్కి విరుచుకు పడిపోతున్నారు. అదంతా ఎందుకు, జస్ట్ నిన్ననే బుర్రలో బ్రహ్మాండమైన విస్ఫోటనం, నేల మీద చీమలు దోమలు చెల్లా చెదుర ఇచ్చిందర వందరవుతున్న అనుభూతి అంటూ ఓ కవిత రాసింది. తాను రాసిన ఆ 100 పేజీల కవితని పట్టుకెళ్ళి పక్కింటి ఆవిడ వద్దు వద్దు అంటున్నా వినకుండా ఆవిడికి చదివి వినిపించేసరికి నడి వయసులో పిడుగురాయిలాగా ఉన్న ఆవిడ కాస్త ఆ మధ్యాహ్నానికే బాల్చీ తన్నేసింది. అయినా కవిత అదరలేదు బెదరలేదు. ఆ పై అస్సలు ఊరుకోలేదు. మళ్ళీ మరో అఖండ కవిత రాసి వెనకింటి తాతగారికి ఖాళీగా కనిపించేసరికి వెళ్ళి ఆయనకి వినిపించింది. కొడితే కొబ్బరికాయ వస్తుంది చిప్ప, గెంతుతుంటే అవుతుంది కప్ప అంటూ కవిత చదవటం మొదలెట్టింది. మధ్యలో కాస్త ఊపిరి తీసుకోవటానికి ఆగింది. ఆమె ఆగిన ఆ అర నిమిషంలోనే ఆ ముసలాయన ఏదేదో ఆలోచించేసుకొని వెంటనే ఏదో కూడేసి గుణించేసి ఆ వెంటనే ఇలాంటి కవితలే రాస్తుంటే వాస్తుంది మా డిప్ప అన్నాడు. అంతే, ఇంకా ఆయన్ని వాళ్ళు పాపం హడావిడిగా తీసుకెళ్ళి పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన కోలుకోనే లేదు. ఆ 2 సంఘటనలు చూశాక సింగిల్గా చదివి వినిపిస్తుంటే అచ్చి రావట్లేదని అపార్థం చేసుకుంది. ఆ తర్వాత ఓ బహిరంగ సభలో తన కవిత్వం చదివి వినిపించటానికి చచ్చి చెడి అవకాశం సంపాదించుకుంది. వేదిక నెక్కి గొంతు సవరించుకొని గంభీరంగా చదవసాగింది. చూస్తూ చూస్తూ రాస్తూ చూస్తాను రాస్తూ రాస్తాను చూస్తూ చూసింది రాస్తూ రాసింది చూస్తూ అంటూ చదువుతుంటే శ్రోతలు ఆమె కవితలో చూపులు రాతలే తప్ప మరేమీ లేకపోవటం గమనించారు. దాంతో ఆగలేని వారెవరో మధ్యలో లేచి ఇంకా ఎంతుందమ్మా ఈ కవిత అని అడిగారు. మరో 10 పేజీలు అని కవిత చెబుతూ ఉండగానే వాళ్ళందరూ కెవ్వుమని అరిచి దిగ్గున లేచి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ లేస్తూ తొక్కుకుంటూ తోసుకుంటూ పరిగెత్తుకుంటూ పారిపోయారు. ఇన్నిన్ని అనర్థాలు జరుగుతున్నా కవిత తన కవితా వ్యాసంగం మాననే లేదు. అయితే కవిత్వంతో సంచలనం సృష్టించి మనుషుల ప్రాణాల్ని నిలువునా తీస్తున్న ఆమె పోలీసుల దృష్టిలో పడింది. పోలీసులంతా సమావేశమై ఆలోచించి ఆఖరికి ఆమెని అరెస్టు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ఉద్దేశంతోనే బేడీలు పుచ్చుకొని బయలుదేరారు. తీరా వాళ్ళు వెళ్ళేసరికి చీమలు పాకే వేళ, దోమలు కుడుతున్న వేళ, పిల్ల మేక కుయ్యో మొర్రో మంటున్న వేళ. రాశా నేనొక కవిత అంటూ చదవటం మొదలెట్టేసరికి వెళ్ళిన వాళ్ళంతా గోడ కొట్టిన బంతుల్లాగా తిరిగొచ్చి స్టేషన్లో పడ్డారు. అలా పడ్డవాళ్ళు బొప్పి కట్టిన బుర్రల్ని తడుముకుంటూ పునరాలోచనలో పడ్డారు. ఈసారి ఆమె కవిత్వం విని తట్టుకోగలిగే ఉద్దండ పిండాన్నొక్కడిని సెలెక్ట్ చేసి జాగ్రత్తగా ఒక ప్లాన్గా తయారు చేసి ఈసారి కవితలో రాయకుండా చేయమని ఆ ఉక్కు పిండాన్ని గట్టిగా ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపించారు. ఆ గడుసు పిండం ఇలా గుమ్మంలోకి అడుగు పెట్టాడో లేదో అలా కాకినైనా కాకపోతిని అరుపులెన్నో అరవటానికి
కోడినైనా కాకపోతిని కూతలెన్నో కూయటానికి అంటూ చదవటం మొదలెట్టింది. ఆ కవిత విన్న అతను చెక్కు చెదరలేదు. పైగా నీ కవితలు వినటానికే పనిగట్టుకుని వచ్చాను అన్నాడు చెరగని చిరునవ్వుతో. అతని మాటలకి కవిత ఎగిరి గంతేసింది. ఆ తర్వాత ఆ ధీరుణ్ణి సాధారణంగా లోపలికి ఆహ్వానించింది. ఉచిత మర్యాదలు చేసింది. అన్నీ పూర్తయ్యాక ఈసారి పురుష దురహంకారాన్ని దుయ్యబడుతూ తాను రాస్తున్న అఖండ కవిత అతడు ఆమెని చదవటం ప్రారంభించింది. అతన్ని చూస్తే ఆమెలో కలుగుతుంది హర్షం. ఆమె ప్రేమ అతడికి దున్నపూద మీద వర్షం. ఇది నేను రాస్తున్న అఖండ కవితలో భాగం, ఎలా ఉంది అని అడిగింది చదవటం ఆపి. ఆహా, అద్భుతం అన్నాడు అతడు. ఆ మాటలతో ఆమె ఉత్సాహం రెట్టింపయ్యింది. ఆమె చక్కని చుక్క, అతడు రేచు కుక్క అందుకుంది వెంటనే. ఆహా అన్నాడతను పరవశంగా. ఇక ఆగలేదామె. ఆమె చందన గంధి, అతడు మురిగ్గుంటలో పంది. ఓహోహో, ఆమె అందాల కేకి, అతడు కేకలేసే కాకి. వారెవ్వా వారెవ్వా. ఆమె మరుమల్లి, అతడు గండుపిల్లి. మంచం మీద నల్లి, గోడ మీద బల్లి. అబ్బో, అద్దరిపోయింది ఆనందంగా అరిచాడు. ఈరోజు ఇంతే రాశాను, మిగిలింది రేపు రాస్తాను అంది కవిత కాగితాలు పక్కన పెడుతూ. ఒక చిన్న మాట సర్దుకుని కూర్చుంటూ అన్నాడు అతను. ఏమిటది? రేపు నువ్వు రాయబోయే కవితతో నేను చెప్పిన అక్షరాలు ఉపయోగించి 10 లైన్లు రాయగలవా? రాస్తాను హుషారుగా అంది కవిత. ఒకవేళ రాయకపోతే? రాస్తాను, రాసి తీరుతాను. రాయలేవు పందెం రోషంగా అంది. సరే, నువ్వు రాయగలిగితే నీ కవితలన్నీ నేను సొంత ఖర్చుతో ప్రింటింగ్ చేయిస్తాను. మరి రాయకపోతే? రెచ్చగొడుతున్నట్టుగా అన్నాడు. అలా జరగదు. ఒకవేళ జరిగితే యుద్ధంలో ఓటమి సమీపిస్తున్నప్పుడు వీరులు అస్త్ర సన్యాసం చేసినట్టే సాహిత్య రంగంలో ఉన్న నేను కలం సన్యాసం చేస్తాను రెచ్చిపోతూ ఆవేశంగా అంది. ఇకపై కవితలు రాయకూడదు, చెప్పకూడదు. సరే, ఇంతకీ ఏమిటా అక్షరం? కుతూహలంగా అడిగింది. విను. డా రాసి దాని కింద నా ఒత్తు రాసి వాటి పక్కన కావొత్తు తగిల్చి దానంతటికీ లావొత్తు పెట్టి దానంతటికీ కలిపి రకారం ఇస్తే అది ఏమవుతుంది? ముందు అక్షరాలన్నీ ఎలా పలకాలో చెప్పు, తర్వాత కవితలో రద్దుగాని వస్తున్న నవ్వాపుకుంటూ అన్నాడు. అంతా విన్న కవిత అవాక్కయిపోయింది. ఆ క్షణంలో ఆమె ముఖాన కత్తివాటుకి నెత్తురి చుక్కలేదు. ఇదంతా అన్యాయం అని అరవబోయి అది తనలాంటి తెలుగు పండితురాలికి తగని పనని ఊరుకుంది. ఆ తర్వాత అతను చెప్పిన అక్షరాన్ని రాసి దాన్ని పలకటానికి శత విధాలా ప్రయత్నించింది. ఇప్పటికీ ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది కూడాను. అది సరే, ఈ అక్షరాలన్నీ ఎలా పలకాలో కాస్త ఆమెకి మీరైనా చెప్పరాదు ప్లీజ్. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.